ప్రైజ్ కలాడండి. ఈ గునుపుడి ఇవాంజల్ వాయిస్ అనే యూట్యూబ్ ఛానల్ మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. యేసయ్య గొప్ప దేవుడా, నీకు వందనాలు. మీ సత్యవాక్యాన్ని బోధించగల జ్ఞానం అందించి మీ బిడ్డలతో మాట్లాడమని యేసు నామమున ప్రార్థన సమర్పించుకున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ కలాడ్. మరి నిన్నటి భాగంలో వెలుగు అనేది మొట్టమొదట దినమున దేవుడు మాటతో సృష్టించారని తెలుసుకుందాం. ఈ రోజున రెండవ దినమున దేవుడు ఏం చేశారనేది తెలుసుకుందాం. రెండవ దినమున ఆయన ఆకాశం అనేది చేయడం జరిగింది. ఆ రెండవ దినమున ఆకాశం ఏ రీతిగా చేశారు అంటే ఆదికాండం 1వ అధ్యాయం 6వ వచనం 7, 8 వచనాలు కూడా ఒకసారి చదువుదామండి. మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచిన గాక అని పలికిను. దేవునికి స్తోత్రం. దేవుడు మరి జలధారలను కలుగజేసిన వాడు మరి ఆయన అని మరి ప్రకటన గ్రంథం 14:7 ప్రకారం ఆకాశము భూమి జలధారలను కలుగజేసిన వారికి నమస్కరించిన రీతిగా ఆ వాక్య ప్రకారం ఈ జలములను సృష్టించింది కూడా యేసయ్యే. మరి దేవాది దేవుడైన సర్వ సృష్టికర్తైన దేవుడు మరి ఆ జలముల్ని మరి ఆయన ఆజ్ఞాపిస్తున్నారు. ఎలా అంటే ఆ జలములు ఈ జలములు అన్నీ కూడా వేరు, ఆ సృష్టిలో ఉన్న జలములు 2 భాగాలుగా విభజింపబడాలి అని దేవుని వాక్యం సెలవిస్తున్నారు. అంటే దేవుని మాట ద్వారా ఆయన సృష్టిని చేస్తున్నారు కాబట్టి ఆ యొక్క సృష్టిలో ఉన్న జలములన్నీ కూడా ఒక 2 భాగాలుగా విభజింపబడాలన్నప్పుడు ఆ 2 భాగాలుగా ఆ జలములు అనేవి విభాగింపబడి మధ్యలో ఒక విశాలము కలుగునుగాక అన్నప్పుడు 7వ వచనం ప్రకారం కూడా 6-7 వచనాల ప్రకారం అక్కడ ఆ విశాలం అనేది కూడా మరి కలిగినట్లుగా మనం చూస్తున్నాం. ఒక్కసారి చదువుకుందాం. దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములు ఈ జలములు వేరుపరచునుగాక అని పలికెను. సృష్టిలో ఉన్న జలములు ఎలా అయితే 2 భాగాలుగా విభజింపబడాలన్నప్పుడు ఆ రీతిగా సృష్టిలో ఆ జలములు విభాగింపబడడం జరిగింది. అలాగే 7వ వచనంలో దేవుడు ఆ విశాలము చేసి, విశాలము అంటే ఆ జలములు 2 భాగాలుగా విభజింపబడినప్పుడు మధ్యలో స్పేస్ అనేది విశాలం అనేది రావాలన్నప్పుడు ఆ రీతిగా ఆయన మాట ప్రకారం వచ్చింది. ఆ విశాలము మీది జలములు పైకి అలాగే విశాలము క్రింది జలములు క్రిందికి ఆయన వేరుపరిచినప్పుడు ఆ యొక్క ఈ ఆకాశము పైన జలములు ఉన్నాయి, అలాగే ఆకాశము క్రింద జలములు ఉన్నాయి, మధ్యలో ఆకాశము స్పేస్ విశాలం అనేది ఉన్నది. మరి పైన జలములు ఉన్నాయా అంటే మరి ఉన్నాయి. ఎలా అంటే నోవాహు గారు మరి జలప్రలయం జరిగినప్పుడు మరి ఆదికాండం 7వ అధ్యాయం 11వ వచనం, ఆదికాండం 7వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చదువుకుందాం. నోవాహు వయసాక 600 సంవత్సరము 2వ నెల 17వ దినమున మహా అగాధ జలముల ఊటలనియు ఆ దినమందే విడవబడెను, ఆకాశపు తూములు విప్పబడెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు సృష్టించిన ఈ సృష్టిలోని జలములో 2 భాగాలుగా విభజింపబడినప్పుడు ఆకాశము ఆ విశాలమనే మీది జలములుగా క్రింది జలములుగా విభాగింపబడి ఈ ఆకాశము పైన జలములన్నీ కూడా మరి నోవాహు కాలంలో ప్రచండమైన జల ప్రళయం అనేది రావడానికి మరి దేవుడు మరి యొక్క ఆ జలములను పైన జలములను ఆకాశము పైన జలములను ఆ తూములను ఆకాశపు తూములు విప్పబడెను. అంతేకాదు మహాగధ జలముల ఊటలన్నీ కూడా ఆ దినమందే విడవబడి, అంటే ఇప్పుడు ఆకాశము పైన జలములు ఉన్నాయి, ఆకాశము క్రింద కూడా జలములు ఉన్నట్లుగా దేవుని సృష్టి తెలియజేస్తుంది. మధ్యలో ఆ విశాలానికి దేవుడు ఆ మీద ఆ యొక్క జలములు ఎలా అయితే 2గా విభాగింపబడి మధ్యలో ఒక స్పేస్ విశాలము కలుగునుగా కన్నప్పుడు ఆ మాట ప్రకారం కలగడమే కాదు అవి పై జలములుగా క్రింది జలములుగా వేరుపరచబడని ఆ జలములు ఆ రీతిగా ఉన్నాయా అంటే ఖచ్చితంగా ఆ రీతిగా మరి నోవాహు కాలంలో ప్రచండమైన జల ప్రళయం వచ్చినప్పుడు ఆకాశము తూములు విప్పబడెను, ఆ మహాగధ జలములు ఊటలన్నీ కూడా విడవబడి ప్రచండమైన వర్షంతో మరి జల ప్రళయంతో ఆ యొక్క సృష్టి నాశనమైన స్థితిని మనం తెలుసుకుంటున్నాం. అంటే ఇక్కడ జలములు 2గా విభాగింపబడినట్లుగా దేవుని వాక్యం మరి మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ విశాలమును మరి ఆకాశం అని పేరు పెట్టడం జరిగింది. 8వ వచనం ఒకసారి చదువుకుందాం. దేవుడు ఆ విశాలములకు ఆకాశం అని పేరు పెట్టెను. మరి 6వ వచనంలో దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములు ఈ జలములు వేరుపరిచి